తిరుపతిలో పోలింగ్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో వివరించడానికి తిరుపతి నుంచి మా కరెస్పాండెంట్ దినేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దినేష్, తిరుపతిలో పోలింగ్కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? శ్రీనివాస్, తిరుపతి ఎస్వి ఆర్ట్స్ కళాశాల మైదానంలో మనం ఇప్పుడున్నాము. మొత్తం ఈ చుట్టుపక్కల ఉండే నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పోలింగ్ సిబ్బందికి ఇక్కడనే మొత్తం వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సామగ్రిని ఇవ్వడం కావచ్చు, అవన్నీ కూడా చేస్తున్నారు. మనం ఇక్కడ చూస్తే ఈ యొక్క ఎన్నికల ప్రక్రియలో కీలకమైనటువంటి ఈ యొక్క బ్యాలెట్ యూనిట్ కావచ్చు, అలాగే కంట్రోల్ యూనిట్ కావచ్చు, వివిపిఏటి సంబంధించినటువంటివి సిద్ధం చేసి ఉన్నారు. ఈతో పాటుగా పోలింగ్ సంబంధించినటువంటి క్యాబిన్ అది కూడా ఇక్కడ ఈ గ్రౌండ్ లో ఇక్కడ ఇవ్వబోతున్నారు. మిగతా అన్ని కూడా ఏదైతే లిస్టు ప్రకారంగా ఉండేటువంటి అన్ని వస్తువులు ఉన్నాయో వాటన్నిటినీ ఇప్పటికే అక్కడ ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో ఉండేటువంటి క్లాస్ రూమ్లో ఇవ్వడం జరిగింది. చాలా మంది స్టాఫ్ ఇప్పటికే మనం వెనకాల చూస్తే ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. మొత్తం జిల్లా నుంచి 3800 మంది పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆ పోలింగ్ కేంద్రాల్లో పనిచేయడానికి 28,000 మంది సిబ్బందిని సిద్ధం చేశారు. 3 విడతలుగా ఇప్పటికే వీళ్ళకి శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. ఎన్నికల విధుల్లో ప్రతి మైన్యూట్ అంశాన్ని కూడా ఎన్నికల సిబ్బందికి ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, ఆయా నియోజకవర్గ ఆర్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన స్టాఫ్ అందరికీ కూడా ప్రతి అంశాన్ని ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఈ జిల్లాలో 150 అంశాలతో ప్రత్యేకమైనటువంటి ఒక బుక్లెట్ ను కూడా ప్రింట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా వివరించడం జరిగింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈసారి ఎన్నికల విధుల్లో ఉండేటువంటి మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మొత్తం మహిళల్ని ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, చంటి బిడ్డల తల్లులు, వాళ్ళకి దివ్యాంగులు, వీళ్ళకి పోలింగ్ సంబంధించినటువంటి విధుల నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా పోలింగ్ కేంద్రంలో పనిచేసేటప్పుడు ఒకవేళ ఒక మహిళని విధుల్లో నిర్వహించాల్సి వస్తే అదనంగా ఇంకొక మహిళను కూడా వాళ్ళు నియమించడం జరిగింది. అంటే మహిళలు పట్ల ఎన్నికల విధుల్లో ఉండేటువంటి నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం 5 మంది పోలింగ్ సిబ్బంది ఉంటే అందులో ఒక మహిళ గాని ఉంటే ఆమెకు అదనంగా రిజర్వ్డ్ గా ఉండేటువంటి ఒక మహిళను కూడా కేటాయించే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. గతంలో అయితే ఎన్నికల విధుల సందర్భంగా మహిళల్లో ఒక నియోజకవర్గంలో వాళ్ళకి ఓటు ఉంటే ఆ నియోజకవర్గం కాకుండా వేరే నియోజకవర్గానికి ఎన్నికల విధులు నిర్వహించేదానికి అనుమతించేవాళ్ళు. అయితే ఈసారి అలా కాకుండా వేరే నియోజకవర్గంలో కాకుండా ఏ నియోజకవర్గంలో ఓటు ఉంటుందో ఆ నియోజకవర్గంలోనే మహిళా సిబ్బందికి విధులు నిర్వహించేటువంటి సౌకర్యాన్ని జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అదే పనిగా కొంత కంప్యూటరైజ్ చేసి ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా అత్యంత కీలకమైన విషయం అంటే ఇలా చేస్తున్నప్పటికీ కూడా ఎన్నికలలో వాళ్ళు ఏ బూత్ లో అయితే ఓటు వేస్తారో ఆ బూత్ లో కాకుండా వేరే బూత్ లో వచ్చేటట్టు కూడా ఏర్పాటు చేశారు. ఎన్నికలు నిర్వహించేటువంటి సిబ్బంది అదే పోలింగ్ బూత్ లో గనక వాళ్ళ యొక్క విధులు నిర్వహిస్తే టోటల్ గా అక్కడ రీపోలింగ్ చేయాల్సి వస్తుంది అనేటువంటి నిబంధన ఉంది ఎన్నికలకు సంబంధించిన నిబంధనలో. అందువల్ల ఆ రకంగా ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నిబంధనల మేరకే మహిళలకు ఇబ్బందులు లేకుండా పోలింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఆ మేరకే ఇక్కడ ఉండేటువంటి తిరుపతి ఎస్వి ఆర్ట్స్ కళాశాలలో వీళ్ళందరికీ కూడా ఇప్పటికే కిట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చారు. దాంతోపాటు ఇంకా పోలింగ్ సిబ్బందికి భోజనం కావచ్చు, గౌరవ వేతనం కావచ్చు, అవన్నీ కూడా చాలా పటిష్టంగా ఇస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క కంట్రోల్ యూనిట్స్ కావచ్చు, పోలింగ్ యూనిట్స్ కావచ్చు, వివిపిఏటీలు కావచ్చు, ఇవన్నిటినీ కూడా వాళ్ళకి అప్పచెప్పేది. ఇంకా కొద్ది సమయం తర్వాత పూర్తిగా వాళ్ళకి అన్ని ఇచ్చేసి చివరిలో వీటిని అప్పచెప్తున్నారు. దీంతో పాటుగా పోలింగ్ సంబంధించినటువంటి ఆ కంపార్ట్మెంట్లను కూడా ఇస్తారు. అవన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచి పోలింగ్ సిబ్బంది వాళ్లకు కేటాయించినటువంటి పోలింగ్ బూత్ కు వెళ్లడానికి ఆర్టీసీ వాళ్లతో ప్రత్యేక ఏర్పాటు జిల్లాలో చేస్తున్నారు. 795 బస్సుల్ని ప్రత్యేకంగా ఆర్టీసీకి సంబంధించి కావచ్చు, ప్రైవేటు కళాశాలలో కూడా హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో వాళ్ళ బస్సులు వాళ్ళు కూడా ఇస్తున్నారు. మొత్తం 800 వాహనాల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఒక మేడం ఉన్నారు. మేడం, చెప్పండి, మహిళల పట్ల ఈసారి ఎన్నికల విధుల్లో ఉన్న వాళ్ళ పట్ల చూపించినటువంటి ప్రత్యేక శ్రద్ధ చూస్తే మీకేమనిపిస్తుంది? మహిళలే కాదండి, అందరు ఎన్నికల సిబ్బందిని కూడా చాలా పర్ఫెక్ట్ గా చూసుకోవటానికి కోసం ఏర్పాటు చేశారు.
ముఖ్యంగా రిటర్నింగ్ ఆఫీసర్ ఇస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ అండ్ ఎంత బాగా శిక్షణ ఇచ్చారంటే మాకు ఈ 3 ఫేజెస్లో శిక్షణ జరిగింది, 3 వారాల్లో 3 రోజుల పాటు. ఆ శిక్షణలో ఈసారి ఆప్టిమమ్ టెక్నాలజీని ఉపయోగించుకోవడం జరిగింది. మాకు ఏవి ప్లే చేశారు, కంప్లీట్గా మొదలైన దగ్గర నుంచి ఎండ్ అయ్యేదాకా ఎలా సాగుతుంది అనేది ఆడియో విజువల్ రూపేణా చెప్పారు. చాలా ఎక్సలెంట్గా ఉండింది. దట్ వాజ్ ఏ ట్రూ డెమాన్స్ట్రేషన్ ఫర్ ఎవ్రీబడి హూ ఈస్ గోయింగ్ టు టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ. ఆ తర్వాత మొబైల్ ఫోన్ యాప్ కూడా ఒక డౌన్లోడ్ చేసుకుని మొబైల్ సావీగా జరగటం అనేది కూడా అంటే టెక్నాలజీని ఆప్టిమలీ మేడ్ యూజ్ అనిపిస్తుంది ఈ పర్టికులర్ ఎన్నికల్లో. పైకి ముఖ్యంగా రిటర్నింగ్ ఆఫీసర్ ఈజ్ సో కైండ్ ఇనఫ్ అండ్ హీ హాస్ టేకన్ ఎవ్రీ స్టెప్, నాట్ గోయింగ్ టు గివ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్కంఫర్ట్ టు ఎనీ ఆఫ్ ది వర్కర్ అండి, ఫర్ విచ్ హీ ఈస్ టు బి అప్రిసియేటెడ్ అలాంగ్ విత్ ది కలెక్టర్ డిస్ట్రిక్ట్. కనీసం భోజనాలు కూడా చాలా బాగా ఏర్పాటు చేసిన టిఫిన్ కానీ ప్రత్యేక గత ఎన్నికలప్పుడు ఇంత ఏర్పాట్లు చేసినట్టు పరిస్థితి లేదు. ఈవెన్ ఇక్కడంతా కూడా పందిరంతా వేసినారు. గతంలో ఇక్కడ ఎండకి అల్లాడిపోయిన పరిస్థితి ఉంది 2014. ఇప్పుడు అంత శ్రద్ధ తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. గతంలో కూడా నేను పనిచేశాను. డెఫినెట్లీ గతంలో కంటే కూడా సౌకర్యాల ప్రొవిజన్లో ఈసారి చాలా ఎక్కువ పెద్దపీట వేశారు. పైగా క్లాస్ రూమ్స్లోనే ఎవరికి అలాట్ చేసినవి క్లాస్ రూమ్స్లోనే అలాట్ అయ్యి వాళ్ళ గ్రూప్ని కలుసుకోవడం, వాళ్ళ టీంని ముందు కలుసుకొని అన్ని మెటీరియల్ వాళ్ళకి అక్కడ డెలివర్ చేయడం. ఒక్క ఈవీఎం మాత్రము ఇక్కడ తీసుకుని బస్ ఎక్కేస్తారు ఆయా రూట్స్. ఆ సౌకర్యాలంతా కల్పించారు. డెఫినెట్లీ లాట్ ఆఫ్ చేంజ్ అండి. మాకు మంచిగా బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, శిక్షణ టైంలో కూడా మాకు మంచిగా ఫుడ్ పెట్టడం, మధ్యాహ్నం పూట టీలు స్నాక్స్ అవన్నీ కూడా బాగా ప్రొవైడ్ చేశారు. దే హావ్ టేకన్ కంప్లీట్ కేర్ అన్నమాట, నాట్ గోయింగ్ టు గివ్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రామా టు ద పర్సన్స్ హు ఆర్ గోయింగ్ టు వర్క్ అన్నమాట. మీరు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు మేడం? వినియోగించుకున్నాను. దాన్ని కూడా ఎడ్యుకేట్ చేశారు? అయ్యో చాలా 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 ఎడ్యుకేట్ చేశారు. మాకు అందరికీ కూడా ముందే తీసుకుని ఫామ్ 12 ఫిల్ చేసి మేము ఇచ్చిన తర్వాత మాకు పంపించారు బ్యాలెట్ పేపర్ని, మేము అది వేయటం జరిగింది. మొదట ఎన్నికల విధుల్లో ఉన్న వాళ్ళు ఓటు వేయాలని చెప్పి పదే చెప్పడం జరిగింది కలెక్టర్ కూడా, ఎన్నికల అధికారి. సార్ చెప్పండి, ఎన్నికల నిర్వహణకి సిద్ధంగా ఉన్నారా మీరు? సార్ అందరికీ నమస్కారం అండి. మేము ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందుగానే ప్రభుత్వం ఇచ్చిన శిక్షణలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఆడియో విజువల్స్ ద్వారా కూడా మాకు చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ అవుతానే మాకు ఎగ్జామ్ కూడా పెట్టడం జరిగింది. 40 క్వశ్చన్లు ఇచ్చి మేము ఏం నేర్చుకున్నాం అనేది కూడా అక్కడ క్వశ్చనర్ రూపించారు. మేము చాలా బాగా రాశాము. అక్కడే కూడా కరెక్షన్ చేసి మాకు తెలిపారనమాట. అదేవిధంగా మేము ఇక్కడ ఈ 2019 ఎలక్షన్కి సంబంధించి పూర్తిగా సన్నద్ధమైనవని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాము. అదేవిధంగా మేము పోస్టల్ బ్యాలెట్ కూడా మేము ఫామ్ 12 ఫిలప్ చేసి ఇచ్చాము. పోస్టల్ బ్యాలెట్ కూడా మేము నిన్నే అందుకున్నాము. ఈ ఎలక్షన్స్ అవుతాను మాకు 22వ తేదీ వరకు అవకాశం ఉంది కాబట్టి పోస్టల్ బ్యాలెట్ను కూడా మేము ఉపయోగించుకుంటున్నాము. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు మిగతా ఓటర్లందరూ కూడా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోండి. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. ఓటు అనేది మన బాధ్యత. ఓటు వేసినప్పుడే మనం ప్రజాస్వామ్యంలో భాగస్వాములుగా ఉంటాము. మనం అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. దయచేసి ఎడ్యుకేటర్స్ చాలా వరకు ఓటర్లు తక్కువగా వేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ బయట ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇలా వలస వెళ్ళే కూడా దయచేసి ఇంకా మనకు టైం ఉంది. రేపు సాయంత్రం వరకు 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. రేపు ఉదయం 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. 6 గంటల వరకు సాయంత్రం ముగుస్తుంది. కాబట్టి దయచేసి దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మన రాష్ట్రానికి సంబంధించి ఓటు హక్కు ఉన్న వాళ్ళందరూ దయచేసి మరీ విన్నపం ఏమంటే మన రాష్ట్రానికి రండి, ఓటు హక్కు వినియోగించుకోండి. తర్వాత మీరు మీ సొంత పనులు చూసుకోవాల్సిందిగా కోరుచున్నాము. సాయంత్రం 6 లోపల ఎంటర్ అయిపోయినా కూడా ఎంత రాత్రి అయినా ఓటేసే అవకాశం ఉంటుంది కదండి? అవును, అంటే సాయంత్రం 6 గంటల లోపల మనకు బౌండరీ ఉంటుందండి, 100 మీటర్లని. ఆ మీటర్ లోపల ఎవరైతే ఎంటర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు అనేది వినియోగించుకోవచ్చు. ఎంత రాత్రి అయినా కూడా 6 లోపల ఎంటర్ అవ్వాలి. 6 లోపల ఎంటర్ అయిన వాళ్ళకి టోకెన్ ఇస్తారు. లాస్ట్ మెంబరు ఎంతమంది ఉన్నారు లెక్కేసి, ఇప్పుడు 200 మంది ఉన్నారనుకున్న లైన్లో లాస్ట్ ఉన్నవానికి 200 టోకెన్ నెంబర్ ఇస్తారు. ఫస్ట్ ఉన్నవానికి ఒకటి టోకెన్ నెంబర్ ఇస్తారు. కాబట్టి ఈ 200 మంది పూర్తయ్యే వరకు 8 అయినా 9 అయినా 10 అయినా ఈ 200 మంది కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి చదువుకున్న వాళ్ళందరూ ఓటేయాలి. మనకు పోలింగ్ శాతం చూసినప్పుడు మనకు ఎడ్యుకేటర్స్ లో చాలా తక్కువ వస్తా ఉంది. అంటే ఈసారి ప్రత్యేకంగా 90% పోలింగ్ ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా పదే రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పడం మనం టీవీలో కావచ్చు, పేపర్లో కనిపిస్తాం. దానికి మీరు ఓపిక్గా ఎన్నికలు నిర్వహించాలనే దానికి, ఓటింగ్ శాతం పెరిగేదానికి కావచ్చు, ఎలా మీకు ట్రైనప్ చేశారు?
మాకు ట్రైనింగ్ వచ్చి మేము పోలింగ్ స్టేషన్కి ఉదయం 4 గంటలకి రెడీ అవుతామండి. 4 గంటల నుంచి మా ఏర్పాట్లు పూర్తి చేసుకుంటాము. 6 గంటలకి మన మాక్ పోల్ అనేది స్టార్ట్ అవుతుంది. 7 గంటలకి ఒరిజినల్ పోలింగ్ అనేది స్టార్ట్ అయ్యి 6 గంటల వరకు సాయంత్రం ముగిస్తుందండి. 6 గంటల తర్వాత ఎంతమంది ఉన్నా కూడా మనం పోలింగ్ పూర్తి చేసుకొని ఓపికగా మాకు ఆ విధంగా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఎంతమంది ఉన్నా కూడా అంతమంది ఓటు 90% కాదు, ఇంకా ఎక్కువ వచ్చినా కూడా ఓటు హక్కు వినియోగించుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బతుకుండే ప్రతి ఒక్కరు ఓటు హక్కు ఉంటే దయచేసి వచ్చి ఓటేయాలి. మేము పూర్తిగా విధులు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాము. అదే మీరు చూడండి, చాలా స్ఫూర్తివంతంగా మాట్లాడుతున్నారు. ఆయన కూడా మీలాగా ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి మీరు ఎలా ఎన్నికల ప్రక్రియకు సిద్ధంగా ఉన్నారు? భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైనటువంటి ఈ ఎన్నికలకి మేము కూడా ఈ యజ్ఞంలో పాల్గొనడం చాలా సంతోషంగా, బాధ్యతగా మేము అనుకుంటున్నాం. ఈ మన ఆర్ఓ గారు అయినటువంటి ఈ తిరుపతి లోక్సభ అసెంబ్లీకి ఆర్ఓ అయినటువంటి మన కమిషనర్ గారు అన్ని ఏర్పాట్లను చక్కగా పకడ్బందీగా నిర్వహించడం జరిగింది. ఏ ఒక్క చిన్న పొరపాటుకు తావు లేకుండా చక్కటి శిక్షణా కార్యక్రమాలతో మమ్మల్ని అందరినీ కూడా ఎన్నికల విధులకి పూర్తిగా సమాయత్తం చేయడం జరిగింది. ఈ ఎన్నికలలో మేమందరం కూడా మా విధుల్ని చక్కగా నిర్వహించి మొత్తం మన జిల్లాలోనే మన తిరుపతి అసెంబ్లీ సంబంధించిన ఎన్నికల్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తామని, దీనికి మన ఆర్ఓ గారు తీసుకున్నటువంటి చొరవ కృషిని మేము అంటే మీరు ఎన్నికల్లో ఓటింగ్ వచ్చే వాళ్ళకి మీరు చెప్పే సూచనలు ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే చాలా విషయాలు కొత్తగా సెల్ ఫోన్ తీసుకురాకూడదని, 100 మీటర్లతో ఆగి సెల్ ఫోన్ లోపలికి రాకూడదు, ఇట్లా కొన్ని నిబంధనలు ఉన్నాయి. మీకు శిక్షణలో అవన్నీ చెప్పారా? ఓటర్కి సంబంధించి ఏమేమి విషయాలు తెలియాలో అవన్నీ మీకు శిక్షణలో చెప్పారా? చెప్పుంటే ఆ విషయాలు చెప్పండి. మాకు దీనికి సంబంధించి పూర్తిగా సమగ్రంగా వివరించడం జరిగింది. ఓటరు నిర్భయంగా ఎటువంటి భీతికి లోను కాకుండా అతని ఓటుని అతను అనుకున్నటువంటి అభ్యర్థికి వేయచ్చు. దీనికి సంబంధించి వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలను చేయడం జరిగింది. పూర్తిగా పోలీసు భద్రత నడుమున వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ లోపల కూడా కంప్యూటర్లు మనకు వెబ్కామ్తో పెట్టి మొత్తం వెబ్కాస్ట్ జరుగుతోంది. కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగేదానికి అవకాశమే లేదు. ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. నిర్భయంగా వచ్చి తమ ఓటుని వారు ధైర్యంగా వినియోగించుకోవచ్చు. ఎక్కడ ఇప్పుడున్నటువంటి కొత్త టెక్నాలజీకి అనుగుణంగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. చక్కగా అంటే ఒక విషయం ఏంటంటే, ఓటు వేసిన తర్వాత తాను ఏ పార్టీకి వేశాను, ఏ వ్యక్తి అభ్యర్థికి వేశానని స్లిప్ తీసుకునే సౌకర్యం ఏమన్నా ఉందా? స్లిప్ తీసుకునేది కాదు, వీవీప్యాట్లో ఆ స్లిప్ని 7 సెకండ్స్ అతను చూడొచ్చు. అంటే ఎవరన్నా కన్ఫ్యూజ్ అయ్యి ఈ టెక్నాలజీ అర్థం కాకుండా ఎవరన్నా ఇలిటరేట్స్ ఉండి ఇది మేము వేసిన పార్టీకి పోలేదు అనేటువంటి ఇంతకుముందు కొన్ని భయాందోళనలకు వ్యక్తం చేశారు. దీనికి భారత ఎన్నికల కమిషన్ చక్కగా వీవీప్యాట్లనే కొత్త యంత్రాన్ని తయారు చేసి ప్రతి ఓటర్ ధైర్యంగా అతను వేసిన ఓటుని చూసుకొని తృప్తిగా సంతృప్తిగా నేను వేసుకున్న వ్యక్తికే ఈ ఓటు వచ్చిందని చూసుకొని సంతృప్తిగా వెళ్ళిపోతున్నారు. కాబట్టి రేపు ఎన్నికల ప్రక్రియలో మొదట ఓటు ఎవరికి వేయాలా, రెండో ఓటు అంటే పార్లమెంటు అసెంబ్లీ రెండు ఉన్నది. ఈ నేపథ్యంలో అంటే కన్ఫ్యూజ్ అవుతారు ఓటరు. ఫస్ట్ మొదటి ఓటు పార్లమెంటుకి వేయాలనా, అసెంబ్లీకి వేయాలనా, ఆ వివరాలు చెప్పండి. ఇది చాలా చక్కగా మాకు 3 సార్లు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అనేక దాన్ని మనకు ఆచరణలో కూడా కెమెరా మన వీవీఎంలు పెట్టి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పార్లమెంట్కి ఎలక్షన్ జరుగుతుంది, దాని తర్వాత అసెంబ్లీకి వెళ్ళాలి. దానికని ప్రత్యేకంగా కూడా 5-6 పోలింగ్ అధికారులను నియమించడం జరిగింది. వాళ్ళు పూర్తిగా పార్లమెంట్కి అయిన తర్వాత అసెంబ్లీకి పంపించి అసెంబ్లీ ఆ బ్యాలెట్ ఇష్యూ చేసినాక అతను ఆ కంపార్ట్మెంట్లో వేయించుకొని పోతాడు. ఇందులో ఎటువంటి కన్ఫ్యూజన్ అయితే ఉండదు. లోపల ఓటర్ వెళ్ళిన తర్వాత ఇది మీరు పార్లమెంట్కి వేస్తున్నారు, లేదు ఇది అసెంబ్లీకి అని మీరేమైనా చెప్తారా? సైలెంట్గా గమ్మున ఇచ్చేసే విధంగా ఉంది? అది పూర్తిగా అర్థమయ్యే విధంగా వారికి తెల్ల కలర్ వైట్ కలర్లో ఉండేటువంటి స్లిప్ ఉంటుంది. పార్లమెంట్కి వాళ్ళకి అర్థం అవుతుంది. మనం వాళ్ళకి అర్థం కాని వాళ్ళు ఉంటే వాళ్ళు ఏదైనా డౌట్ ఉంటే మనం చెప్తాం. దాని తర్వాత పింక్ కలర్లో ఉండేటువంటి అసెంబ్లీది దాన్ని నెక్స్ట్ పోలింగ్ కంపార్ట్మెంట్లో వేస్తారు. ఇందులో ఎక్కడ ఎవరు కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశమే ఉండదు. మాక్ పోలింగ్ ఉదయం మీకు 5:30కే ఈరోజు 6 అనేది 5:30 కొంచెం ప్రీపోన్ కూడా చేశారు. 5:30కి మాక్ పోలింగ్ చేయాలన్నారు. మాక్ పోలింగ్ గురించి మీకు శిక్షణ ఏ మేరకు ఇచ్చారు? దాని యొక్క ఉపయోగాలు ఎట్లా ఉంటాయి? అంటే ఈవీఎంల పట్ల డౌట్లు మంచి చెడ్డ ఉన్న నేపథ్యంలో మాక్ పోలింగ్ పట్ల ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది? మాక్ పోలింగ్ అనేది ఎవరు ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా ఎవరికి వేస్తున్నారు అనే విషయంలో ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా వాళ్ళ కళ్ళ ముందరే తెలియననేటువంటి జరిగేటువంటి ప్రక్రియ.
ఇందులో అసెంబ్లీ పార్లమెంట్కు ఒకేసారి జరుగుతున్నాయి కాబట్టి కొంచెం టైం 1.5 గంటగా పెడితే ఎవరికి ఇబ్బంది లేకుండా అనుకున్న టయానికి 7 గంటలకి జరగాల్సినటువంటి రెగ్యులర్ పోలింగ్ జరిపించనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ గ్రౌండ్ లెవెల్లో ప్రాబ్లం కూడా ఆలోచించి దీన్ని చేయడం జరిగింది. మాకు ఇది చేయడం చాలా మేము హర్షిస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా ఇంకా బాగా ఉత్సాహంగా పనిచేయడానికి, టెన్షన్ లేకుండా చేయడానికి ఎన్నికల విధులు నిర్వహించే అందరికీ కూడా ముఖ్యం. దీన్ని మేము స్వాగతిస్తున్నాం. మీరు చెప్పండి సార్, ఇప్పుడు మీరు ఇక్కడ విధులు తీసుకుని మీ పోలింగ్ స్టేషన్కి వెళ్తారు. అక్కడికి పిఓ కావచ్చు, మీరు అందరూ కోఆర్డినేట్ చేసుకుని ఏ పనులు చేయాలి? ఈ రాత్రి అంతా అక్కడే పోలింగ్ బూత్లోనే మీరు నిద్రిస్తారు, తెల్లారితో 4 గంటలు నిద్రలేస్తారు. ఈ రాత్రికి లోపల మీరు అంటే ఓటర్కి ఓటు వచ్చి వేస్తాడు తప్ప దాని వెనక మీరు పడిన శ్రమ చాలా మందికి తెలియదు. చాలా పనులు చేయాలి, మీరు ప్రతిదీ లిస్ట్ ఇచ్చేస్తున్నారు మీకు ఇది చేయాలని. మీరు వెళ్ళి ఇప్పుడు ఏమేం చేయాల్సి వస్తుంది? శామానా కావచ్చు, కుర్చీలు కావచ్చు. ఒక బూత్కి ఒక పిఓ, ఒక ఏపీఓ, 4 ఓపీఓలు నియమించున్నారు. మేము ఏపీఓ ఫస్ట్ కౌంటర్లో కూర్చోంటాడు, ఫస్ట్ బూత్. దీంట్లో మార్కుడు కాపీ మేము నిర్వహిస్తూ ఉంటాము. ఓటర్ స్లిప్ తీసుకొని కార్డు తీసుకొని వాడు కరెక్ట్ అండి. ఈ రోజు రాత్రి నుంచి మీరు ఏమేమి చేయాల్సి వస్తుంది? టేబుల్లు, కుర్చీలు సార్ మీరు చెప్పండి. అవి ఇప్పుడు మేము ఈరోజు ఈవినింగ్ గంట అక్కడ మేము వెళ్ళిపోయిన తర్వాత మాకు అక్కడ వచ్చిన టేబుల్స్ అంతా సర్దుకునేసి పార్లమెంటుకు సంబంధించిన బూత్, అసెంబ్లీకి సంబంధించిన బూత్ అంతా రెడీ చేసుకుంటాము. పోతే పిఓ, ఏపీఓలు, ఓపీఓలకు సంబంధించిన టేబుల్స్ పక్కన వెనకాల ఏజెంట్లు ఎక్కడ కూర్చోవాలి అనేసి మాకు ఒక ప్లాన్ ప్రకారం మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మేము మా రూమ్ను బట్టి మేము విధంగా వేసుకున్న తర్వాత పిఓ ఏపీఓ ఏం విధులు ఉంచాలి, ఓపీఓలు ఏం విధులు అనేసి మేము ఆల్రెడీ మాకు ట్రైనింగ్ ఇచ్చిన ముందు మేము ఈవినింగ్ అంతా రెడీ చేసుకుంటాం. మళ్ళీ ఉదయం 4:30 అంతా లేచి 5:30కి మాకు పోలింగ్ స్టార్ట్ చేస్తాం. ఓకే సార్, మీరు ఈ పందిర్లు వేయటం కావచ్చు, నీళ్లు సౌకర్యం కావచ్చు, అవన్నీ మీరు చేయాలన్నా ఆర్ఎండ్బి కావచ్చు ఎవరైనా మీకు హెల్ప్ చేస్తారా? ఎవరు వచ్చినా 200 మీటర్ పోలింగ్ స్టేషన్ కి 200 మీటర్లకు అవతలే ఏమైనా చేసుకోవచ్చు. పోలింగ్ స్టేషన్ లో జరగాల్సిన ఏర్పాట్లు, క్యూ లైన్లు ఏర్పాటు చేయాలి. ప్రత్యేకమైన క్యూ లైన్లు కావచ్చు, మహిళలకు తనిగా, పురుషులకు తనిగా, వికలాంగులకు తనిగా, వృద్ధులకు తనిగా ఇట్లా క్యూ లైన్స్ కూడా పెడుతున్నారు ఈసారి. దాంతోపాటు వృద్ధులు కూడా ఓటు వేయడానికి ప్రత్యేకంగా వాళ్ళు ఎక్కువసేపు నిలబడకుండా కూడా పంపించే పరిస్థితి కూడా ఉంది. ఆ ఏర్పాట్లు ఇప్పటికే జరిగిపోయిందా, మీరు వెళ్ళి చేయాల్సి వస్తుంది? సార్ ఇప్పటికే కొంతవరకు జరిగి ఉంటుంది. మేము వెళ్ళి అక్కడ ఫైనల్ గా మేము చూసుకుంటాం సార్. ఏమంటే ఇప్పుడు దివ్యాంగులు వస్తారు, వాళ్ళకి ఏ విధంగా రావాలి, ర్యాంపులు ఉండాలి. ఇప్పుడు స్కూల్ ఎక్కడో పైన పెట్టుంటారు, ర్యాంప్ ఉందా లేదా, లేదంటే దానికి తగ్గట్లుగా అక్కడ లోకల్గా ఏర్పాట్లు చేసుకుంటాము. అదేవిధంగా పోలింగ్ స్టేషన్ నుంచి 100 మీటర్స్కి ఒక బార్డర్ కొట్టుకోవాలి. తర్వాత పోలింగ్ స్టేషన్ నుంచి 200 మీటర్స్కి ఒక బార్డర్ కొట్టాలి. 200 మీటర్స్ తర్వాతనే ఎవరైనా ఈ వాటర్ ఇవ్వడం కానీ, మజ్జిగ ఇవ్వడం కానీ ఏదైనా చేసే వాళ్ళు కూడా ఆపక చేసుకుంటారు. బయట పోలింగ్ స్టేషన్ లో కూడా నీళ్లు ఉంటుంది కదా తాగడానికి? పోలింగ్ స్టేషన్ లో నీళ్లు ఉంటాయి, తాగొచ్చు, ఇబ్బంది లేదు. అన్ని ఏర్పాట్లు మేము చేసుకుంటాము, పోలింగ్ సిబ్బంది చూసుకుంటారు. తర్వాత వెబ్ కెమెరాలు కూడా అవన్నీ చూసుకుంటాం. అన్నీ కూడా కరెంట్ ఉందా లేదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టేబుల్స్ కానీ, చైర్స్ కానీ, తర్వాత ఈవీఎం బ్యాలెట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇస్తున్నారు, మీరు చూసారు. నైట్ తీసుకెళ్లి సెట్ చేసుకుంటాము. రేపు 5:30కి మాక్ పోలింగ్ స్టార్ట్ అయినప్పుడు పిఓ గారు అదేవిధంగా ఏజెంట్లు వెళ్ళి మినిమం 50 ఓట్లు వేస్తారు. పార్లమెంట్కి అయితే 50 ఓట్లు వేస్తారు, అసెంబ్లీకి అయినా కూడా 50 ఓట్లు వేసి చెక్ చేసుకుంటారు అనమాట. ఓటింగ్ వేసి ఉందా లేదా, ఒకవేళ ఏదైనా పొరపాటు ఉంటే అప్పటికే మార్చేదానికి అవకాశం ఉంటుంది. పై అధికారులకు తెలియజేస్తే మళ్ళీ వేరే ఈవీఎంస్ తెచ్చిస్తారు. అదేవిధంగా ఈ మాక్ పోలింగ్లో ఏవైతే ఓట్లు వేసామో 50 ఓట్లు అనేది తర్వాత ఒరిజినల్ పోలింగ్ స్టార్ట్ అయినప్పటికీ 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఈ లోపల ఈ 50 పోలింగ్ అయిన ఓట్లన్నీ తీసి వీవీప్యాట్లో నుంచి తీసి ఒక బ్లాక్ కవర్ ఇస్తారు, దాంట్లో ప్యాకింగ్ చేసి తర్వాత దాన్ని కూడా మళ్ళీ ఒక బ్లాక్ బాక్స్ ఇస్తారు, దాంట్లో పెట్టి పింక్ కలర్ రిబ్బన్ తో దాన్ని దాని వెనక కూడా స్టాంపులు వేసేస్తారు, ఇది మాక్ పోలింగ్ ఒక ఇది వేసి సీల్ వేసి ఇది మాక్ పోలింగ్ ఓట్ అని రాసి అది పక్కగా పెడతారు. తర్వాత జీరో చేస్తారు కదా, ఈ జీరో చేస్తారు. దాన్ని ఏమంటారంటే సిఆర్సి అంటారు. సిఆర్సి అంటే క్లియర్, క్లోజ్, రిజల్ట్, మళ్ళీ క్లియర్. సిఆర్సి అంటే సి అంటే క్లోజ్, ఆర్ అంటే రిజల్ట్స్, మళ్ళీ సి అంటే క్లియర్ చేయడం. అంటే క్లియర్ చేసేస్తే అంటే ఈ మాక్ పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత 3 చేయాలి. కంప్లీట్ అయినాక సిఆర్సి చేసిన వెంటనే మళ్ళీ మామూలు ఒరిజినల్ పోలింగ్ జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఉదయం 7 గంటల నుంచే దయచేసి క్యూ లైన్లోకి వచ్చినట్లయితే తొందరగా మనకు పోలింగ్ అవకాశానికి
ఎక్కువ మంది కూడా ఓట్లు వేయడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది ఎడ్యుకేటర్స్ మనం చూస్తా ఉన్నాం ప్రతిసారి కూడా ఏమంటే పోలింగ్ బూత్ కాడికి వస్తారు, పెద్దగా ఉంటే వెళ్ళిపోతారు. అంటే ఈసారి ఒక యాప్ కూడా క్యూ యాప్ ఉంది, వాళ్ళు యాప్ లో కూడా క్యూ యాప్ ఇచ్చారు, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మీకు మినిట్ టు మినిట్ దానిలో అప్డేట్ అవుతుంది. క్యూలో ఎంతమంది ఉన్నారనేది కూడా దానిలో అప్డేట్ అవుతుంది. కాబట్టి దయచేసి దాన్ని కూడా చూసుకొని రండి. ఇప్పుడు యాప్లు ఇవన్నీ కాదు, మన బాధ్యత. ఓట్ అనేది మనకు 100 మీటర్ల అవతలు ఉన్నా కూడా క్యూ, మనం వచ్చి నిలబడుకొని బాధ్యతగా ఓటు వేసుకోవాలి. ఈరోజు చదువు రానోళ్ళు నెమ్మదిగా క్యూలో ఉండి అతను అవకాశం వచ్చినప్పుడు ఓటు వేసిపోతున్నారు. బాగా చదువుకున్న వాళ్ళు ఏముందులే అంటే ఆయన కుటుంబానికి కావాల్సింది, ఆయనకు జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వం నుంచి ఏమి ఆశించరు, మాకేం వద్దులే అని అనుకుంటా ఉంటారు. కానీ ఈ ఎలక్షన్స్ అనేది సమాజానికి సంబంధించింది, వ్యక్తిగతం కాదు. ఇప్పుడు కూడా ఇక్కడ కొంతమందితో మాట్లాడినప్పుడు ఇండివిజువల్ బెనిఫిట్స్ మాకేంది మీకేంది అని మాట్లాడుతున్నారు. కానీ మీరు చెప్పండి సార్, ఇప్పుడు రెండు చేతులు లేని వాళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టడం, తర్వాత కళ్ళు కనబడిన వాళ్ళకి ఒక ప్రత్యేకమైన అద్దాలు ఇవ్వడం కావచ్చు, లేదు కాస్త ఓటు వేయడానికి కొంత ఇబ్బంది ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా వృద్ధులకి, అలాంటి వాళ్ళకి సహాయకుల్ని అలౌ చేయడం, ఇలాంటివి ఏమన్నా ఉన్నదా ఈసారి? దాని పట్ల ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఆల్రెడీ దీనికి ఏర్పాట్లు పూర్తయినాయి. నిన్ననే 9 గంటలకి ఎవరైతే ఈ వయోవృద్ధులు, దివ్యాంగులు ఉన్న వారికి సహాయకంగా ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర 2 విద్యార్థులతో ఆల్రెడీ నిన్న ఏ పోలింగ్ స్టేషన్ హెచ్ఎంతో మీటింగ్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఈ ఈవీఎంలు కూడా ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి బ్రెయిలీ లిపిలో కూడా బ్లైండ్ వాళ్ళకి ప్రత్యేకంగా షీట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళే స్వతంత్రంగా వాళ్ళకి నచ్చిన దానికి ఇంకొకరి మీద ఆధారపడకుండా చేయవలసినటువంటి అవకాశం కూడా ఈసారి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎక్కడ అన్ని ఏర్పాట్ల పరంగా ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో చేసింది. కాబట్టి మన బాధ్యతగా మనం నిర్వహించి మన ఓటుని నిర్భయంగా వేసుకుంటే భారత ప్రజాస్వామ్యానికి మన వంతు మేలు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి అది మొత్తంగా మనం చూస్తున్నాము. ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి ప్రతి అంశం పట్ల కూడా ఎన్నికల అధికారులు ప్రతి పోలింగ్ స్టేషన్ లోనూ చాలా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని రకాలుగా అంటే మహిళలకు ప్రత్యేకమైన క్యూ కావచ్చు, పురుషులకు సపరేట్ అయినటువంటి ఇది కావచ్చు, అన్ని కూడా రేపు ఎన్నికల బూత్ దగ్గరికి వెళ్లేటప్పటికీ చాలా మంచి వాతావరణానికి సిద్ధంగా ఉంది. మరోవైపు ఈ రోజు ఇక్కడ ఉండేటువంటి ఎన్నికల సిబ్బంది ఇప్పటికే మొత్తం అన్ని తీసుకున్నారు. వాళ్ళు ఇంకా పోతే ఏదైతే ఈవీఎంలు కావచ్చు, ఏదైతే టెక్నికల్ మిషనరీ ఉన్నదో దాన్ని తీసుకుని బస్సులు ఎక్కి పోలింగ్ స్టేషన్కి వెళ్లి రాత్రి ఉండి రేపు తెల్లారితో మాక్ పోలింగ్ నుంచి తర్వాత 7 గంటల నుంచి ఉదయం 7 గంటల నుంచి ఎన్నికల ప్రక్రియకి సిద్ధంగా ఉండే పరిస్థితి కనిపిస్తా ఉంది. స్టూడియో దినేష్.